మీరు ఏదైనా లోన్ కోసం బ్యాంకుకి వెళ్ళేటప్పుడు బ్యాంకర్ మీ లోన్ రిజెక్ట్ చేశారా? అయితే మీ లోన్ రిజెక్ట్ చేయకుండా ఉండటానికి మీరు ఏం చేయాలి? అసలు బ్యాంకర్ ఒక లోన్ ఇచ్చేటప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారు? వాళ్ళు ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడతారు? ఏ ఏ విధానాల ద్వారా లోన్ అనేది ఇస్తారు? ఇంకా ఏ కారణాల ద్వారా లోన్ అనేది రిజెక్ట్ చేస్తారో అనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పబోతున్నానండి. సో, ప్రతి ఒక్కరు లోన్ కోసం వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అయితే గనక కంపల్సరీగా యూజ్ అవుతుందండి. సో, వీడియోనైతే గనక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అవ్వాలి అనుకుంటే ఒక లైక్ చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి. అయితే ఈ వీడియోని 5 పాయింట్స్‌లో డిస్కస్ చేయబోతున్నానండి. సో, క్లియర్‌గా వినండి. ఫస్ట్ పాయింట్ అయితే గనక సిబిల్ స్కోర్ గురించి చూద్దామండి. సిబిల్ స్కోర్ అనేది ఏ లోన్‌కైనా సరే ఊపిరి లాంటిదండి. అంత ఇంపార్టెంట్ సిబిల్ స్కోర్ అనేది. ఫస్ట్ ఏదైనా సరే మనం బ్యాంక్ లోన్ కోసం వెళ్ళాము అంటే గనక మనం పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారనమాట. సో, మనం ఏమనుకుంటాం, ఈ సిబిల్ స్కోర్ అనేది జస్ట్ ఒక స్కోరే అని చెప్పి అనుకుంటాం. బట్ సిబిల్ స్కోర్ అనేది స్కోర్ మాత్రమే కాదండి. మనం 3 ఇయర్స్ బ్యాక్ లేదా అంతకు మించి మనం ఏ బ్యాంక్‌కి ఎక్కడెక్కడికి లోన్ కోసం వెళ్ళాము అని చెప్పి క్లియర్‌గా ప్రతీదీ డేటా ఉంటుందన్నమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీరు ఎవరికైనా గ్యారంటర్‌గా ఉండి వాళ్ళు గనక లోన్ కట్టకపోతే గనక మీ సిబిల్ స్కోర్ కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట. నిజంగా చెప్పాలి అంటే గనక ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, లేదా ప్రతీదీ లోన్‌లో అన్ని పాయింట్లు కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ సిబిల్ డ్యామేజ్ అయింది అంటే గనక బ్యాంకర్ కూడా ఏమి చేయలేరండి. సో, ఒక లిమిట్ వరకు సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సిబిల్ స్కోర్ గురించి నేను ఒక వీడియో కూడా చెప్పానండి. సో, ఆ వీడియో గురించి అయితే గనక తర్వాత చూద్దాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక లోన్ కోసం వెళ్ళేటప్పుడు వే టు అప్రోచ్ అండ్ జెన్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ మనం ఏదైనా ఒక లోన్ కోసం ఒక ప్రపోజల్ తీసుకువెళ్ళాము అంటే ఆ లోన్ ఇచ్చే వ్యక్తి అంటే బ్యాంకర్ ఆ లోన్‌లో, ఆ ప్రపోజల్‌లో మీ యొక్క జెన్యూనిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. అంటే ఏ విధంగా చెక్ చేస్తారు అంటే ఆ లోన్ కోసం ఇచ్చే ఫండ్స్ అనేవి మీరు ఆ లోన్ కోసమే యూజ్ చేస్తారా? లేదా ఏదైనా మీ సొంత అవసరాలకి యూజ్ చేస్తారా అనేది చెక్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి టిఫిన్ షాప్ పెడతాను అని చెప్పి ఒక లోన్ కోసం వెళ్ళాడు అనుకోండి. ఆ లోన్ కోసం వచ్చే ఫండ్స్ అనేవి ఆ టిఫిన్ షాప్‌కే యూజ్ చేస్తారా? లేదంటే అతని యొక్క సొంత అవసరాలకి యూజ్ చేస్తారా? అనేది ఒక బ్యాంకర్ చెక్ చేస్తారనమాట. సో, బ్యాంక్ లోన్ కోసం వెళ్ళేటప్పుడు మన యొక్క వే టు అప్రోచ్ జెన్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రాజెక్ట్ వైబిలిటీ అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే ఆ ప్రాజెక్ట్ అనేది లేదా ఆ షాప్ అనేది ఎన్నాళ్ళ వరకు వీళ్ళు రన్ చేయగలరు అనే దాని గురించి. అంటే కొన్ని ప్రాజెక్టులు ఉంటాయండి. సంథింగ్ ఏదైనా సరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్ వలన గానీ, ఏదైనా జరిగి ఆ కన్‌స్ట్రక్షన్ ఆపేసి ఆయన మధ్యలో వెళ్ళిపోతారనమాట. ఆయన మధ్యలో వెళ్ళిపోయారు అంటే గనక ఇంకా షాప్ అక్కడితో ఆగిపోతుంది. లేదంటే ఆ ప్రాజెక్ట్ అనేది అక్కడితో ఆగిపోతుంది కదా! సో, ఇంక మీకు క్లియర్‌గా చెప్పాలి అంటే సపోజ్ ఎవరైనా సరే ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ కోసం వెళ్ళి ఒక బట్టల షాపో ఏదో రన్ చేద్దామని చెప్పి లోన్ తీసుకున్నారు. అయితే ఆయన బట్టల షాపు స్టార్ట్ చేసేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఒక మంచి జాబొచ్చింది. లేదంటే అదర్ కంట్రీలో ఒక మంచి ఆఫరొచ్చింది. సో, అలా ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఏమైనా సరే జాబ్ పర్పస్ బయటకి వెళ్ళిపోతారా అని చెప్పి కూడా ఆలోచిస్తారు. సో, ప్రాజెక్ట్ వైబిలిటీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, ఆ షాప్ ఎంతకాలం నడుస్తుంది? ఎంతకాలం రన్ చేయగలరు? లేదా మధ్యలో ఏమైనా ఆ షాప్‌ని విడిచిపెట్టేస్తారా? అలా ఆ షాప్‌ని మధ్యలో విడిచిపెట్టిస్తే గనక ఈ లోన్ ఎవరు క్లియర్ చేస్తారు? సో, కంప్లీట్‌గా లోన్ కట్టలేరు కదా! అనేది కూడా డెప్త్‌గా ఆలోచిస్తారు బ్యాంకర్స్. నెక్స్ట్ ఇప్పుడు నాలుగో పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా లోన్ ప్రపోజల్ కోసం వెళ్ళేటప్పుడు మన యొక్క వాటా అనేది ఎంత వీలుంటే అంత ఎక్కువ పెట్టడం మంచిదనమాట. అలా కాకుండా బ్యాంక్ పైన 90% మనం డిపెండ్ అయితే గనక లోన్ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి. అలా కాకుండా నా దగ్గర అమౌంట్ లేదు, నేను మినిమమ్ కూడా పెట్టుబడి పెట్టలేను అనుకుంటే గనక, మీరు ఆ వ్యాపారంలో హైలీ స్కిల్డ్ అయి ఉండాలి. హైలీ స్కిల్డ్ అయినా సరే మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే సపోజ్ మీరు మెకానిక్ షాప్ పెట్టాలి అనుకునే ఆ ఏరియాలో ఒక 10 షాపులు ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి. అయినా సరే మీరు ఆ పనిలో హైలీ స్కిల్డ్ అనుకోండి. మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, మన దగ్గర పెట్టుబడి పెట్టే అమౌంట్ లేదు అంటే గనక కంపల్సరీగా మనం హైలీ స్కిల్డ్ అయినా అయ్యుంటే లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి ఒక హోటల్ పెట్టాలనుకున్నారు అనుకోండి.
అయితే ఆయన హోటల్ పెట్టాలి అనుకున్న ఏరియాలో ఒక 10 హోటళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. అయినా సరే ఈయన హైలీ స్కిల్డ్, హైలీ చెఫ్ అయి ఉంటే గనక ఈయనకి లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఆ వ్యక్తి హైలీ స్కిల్డ్ కాకుండా ఇంకో హైలీ స్కిల్డ్ ఉండే ఒక చెఫ్‌ని పెడతాను అంటే గనక లోన్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే గనక మీరు పెట్టబోయే ఆ చెఫ్ సపోజ్ మధ్యలో మీ హోటల్‌ని విడిచిపెట్టేసి వేరే ఏదైనా హోటల్‌కెళ్ళిపోయారనుకోండి. సో, అప్పుడు మీ వ్యాపారం డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అందుకని చెప్పి హైలీ స్కిల్డ్ మీరే అయి ఉండాలన్నమాట. ఇంకొక వ్యక్తి పైన మీరు డిపెండ్ అయ్యి లోన్ తీసుకుంటాను అంటే గనక మీకు లోన్ వచ్చే ఛాన్స్ తక్కువుంటుంది. సో, అయితే మీరు పెట్టుబడైనా పెట్టగలగాలి. లేదా మీరే హైలీ స్కిల్డ్ అయి ఉండాలి ఆ వ్యాపారంలో. సో, ఫోర్త్ పాయింట్ అయితే గనక ఇదే అండి, గుర్తుపెట్టుకోండి. మరి విజయ్ మాల్యాకి ఏ విధంగా లోన్ ఇచ్చారు అని చెప్పైతే మాత్రం నన్ను అడగకండి. అదంతా తెలిస్తే నేను కూడా లోన్‌కి అప్లై చేసుకుంటాను కదండీ! సో, అలాంటి క్వెషన్‌లయితే మాత్రం వేయకండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ అయితే గనక ఈ మధ్య ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే చాలామంది యువత ఒక రూ. 10,00,000 లోన్ తీసేసుకుంటాను. లేదంటే మా ఊరు వెళ్ళిపోయి ఒక 20 గేదెలు కొనేసుకుంటాను. లేదా డైరీ ఫార్మ్ రన్ చేసేసుకుంటాను. లేదంటే వ్యవసాయంలో కౌలుకి తీసుకొని అది ఇది పండించేస్తాను. ఇంకా డబ్బులు సంపాదించేస్తాను అని చెప్పి చేతులు కాల్చుకొని అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అవన్నీ అంత సులభమైతే కాదు. డైరీ ఫార్మ్ రన్ చేయడం, లేదా పౌల్ట్రీ గానీ, లేదా వ్యవసాయం చేయడం గానీ, దానికి బోలెడంత సపోర్టు ఇంకా ఓపికైతే గనక ఉండాలి. లేదా మీరు పెట్టబోయే బిజినెస్ అనేది ఆ ఏరియాలో డిమాండ్ అయినా ఉండాలి. సో, ఇక్కడ వరకైతే గనక నాకు సాధ్యమైనంత వరకు చెప్పగలిగానండి. సో, మీరు సరైన ప్రాజెక్ట్ రిపోర్ట్, జెన్యూన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని వెళ్తే గనక సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఇవేమీ తెలుసుకోకుండా లోన్ కోసం వెళ్లి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, మీరే ప్రతీదీ క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకొని ఏదైనా లోన్‌కి వెళ్ళేటప్పుడు నేనిప్పుడు చెప్పిన ఈ 5 పాయింట్స్ మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? లేదా? అని చెప్పి మీరు చెక్ చేసుకొని ఏదైనా లోన్‌కి వెళ్తే బెటర్. నెక్స్ట్ వీడియోలో డాక్యుమెంట్స్ ఇంకా లిమిట్స్ గురించి అయితే గనక క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇక్కడ వరకైతే గనక మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్స్ చేయండి. కంపల్సరీగా ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేస్తానండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానెల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి.